బాపట్ల జిల్లా అన్నంబట్లవారిపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గర ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదేవిధంగా లారీ కూడా ఢీకొన్న నేపథ్యంలో నలుగురు సజీవ దహనమైన ఘటన అయితే జరిగింది. కొంతమంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనలో వాళ్ళందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా గుంటూరు లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో కొంతమంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళు గాయపడిన నేపథ్యంలో ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి ప్రథమ చికిత్స కొంతమందికి చేసి వాళ్ళని పర్వాలేదనుకుంటే ఇళ్లకి తరలిస్తున్నారు. కొంత క్రిటికల్గా ఉన్న వాళ్ళకి మాత్రం చికిత్స అయితే అందిస్తున్న నేపథ్యంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఓ ప్రయాణికురాలు గాయపడి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రస్తుతం మనతో మాట్లాడుతారు. ఏం జరిగింది అసలు ఎన్నింటికి? నార్మల్గా 11 o'clockకి బస్ స్టార్ట్ అయింది. 42 మెంబర్స్ బస్సులో స్టార్ట్ అయ్యాము. చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వరకు. పర్చూరు ఆ నియర్ బైలో వెళ్ళిన తర్వాత బస్సు టిప్పర్ లారీని ఢీకొంది. లైక్ ఎలా జరిగింది అని మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. స్పీడ్గా అయితే వెళ్తుంది. ఇంకా వితిన్ సెకండ్స్లోనే పొగ ఇవంతా రావడం, బయటకు రావడానికి డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎవరు చాలా వరకు బయటకు రావడానికి లేదు. కిటికీలో నుంచి అట్లా బయటకు వచ్చారు. కొంతమంది మామూలుగా ఫస్ట్లో వచ్చారు, తర్వాత క్లోజ్ అయిపోయింది. పొగ ఇవన్నిటిలో రావడానికి చాలా కష్టమైంది. ఎంతసేపట్లో మిమ్మల్ని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు? అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఉన్నారు కదా బస్సులో? 1 or 2 minutesలో బయటకు వచ్చేసాము. బట్ వచ్చిన తర్వాత మేము ఎవరి దగ్గర మొబైల్స్, ల్యాప్టాప్స్, బ్యాగ్స్ ఏమీ లేవు. ఒకళ్ళు ఇద్దరి దగ్గర ఉంటే ఆ మొబైల్స్లోనే 108కి ఇట్లా ఫోన్ చేయడం, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసాము. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఫైర్ ఇంజిన్ 108 వచ్చాయి. ఈ లోపు ఇంకా మిగతా వాళ్ళు లోపలే ఉండిపోయారు. ఏమైంది ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోపలే ఉన్నారు. కొంతమంది బయటికి రాలేకపోవటానికి కారణం ఏం గుర్తించారు మీరు ఆ టైంలో? అంటే మీరు బయటకు వచ్చి ఉన్నారు కదా. నేను బస్ వెనకాల బస్ వెనకాల డ్రైవర్ వెనకాల కూర్చొని ఉన్నాను. నా పక్కన వాళ్ళందరికీ కూడా బాగా తగిలాయి. బయటకు రావడానికి అయితే వితిన్ సెకండ్స్లో కదా, బయటకు ఎవరిని తీయడానికి సపోర్ట్ తీసుకోవడానికి ఏం లేదు. పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా లోపలే ఉండిపోయారు. అంటే మీరు మెలకువగా ఉన్నారా లేకపోతే నిద్రపోతున్న టైంలో జరిగింది? ఎగ్జాక్ట్గా అందరు డీప్ స్లీప్లో అయితే లేరు. జస్ట్ అప్పుడే కొంతమంది పడుకుంటున్నారు. మేము కూడా అప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. పడుకొని అయితే లేము. అందరం పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము. 12 కూడా అవ్వలేదు ఆ టైంలో. ఎవరికి మొబైల్స్ కానీ ఫోన్స్ కానీ ఏమీ బయటకు రాలేదు. జస్ట్ మనుషుల వరకు కొంతమంది బయటకు వచ్చారు. మిగతా వాళ్ళందరూ లోపలే ఉండిపోయారు. ఒక 5 members అట్లాగా. పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. మేము తీయడానికి కూడా లేదు. అట్లీస్ట్ బ్లాస్ట్ అయిపోయింది. మేము చాలా దూరం వెళ్ళిపోయినా పరిగెత్తుకుంటూ అందరికీ బాగా బ్లీడ్ అవుతుంది. తీయడానికి కూడా ఛాన్స్ లేదు. బస్సు స్పీడ్గా ఉందా లేకపోతే ఏంటనేది ఏమన్నా అర్థమైందా మీకు ఆ ఇన్సిడెంట్లో? యాక్చువల్గా బస్సు స్పీడ్గానే వెళ్తుంది. అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి స్పీడ్గానే బస్సు అయితే వెళ్తుంది. టిప్పర్ లారీ అయితే ఆగి ఉంది. ఇంకా మిస్టేక్ అయితే ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. ఇదైతే స్పీడ్గానే వెళ్తుంది. మొత్తంగా అయితే ఘటన జరిగే సమయానికైతే అందరూ కూడా నిద్రలో లేరు. కొంతమంది మాత్రమే నిద్రపోతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మెలకుగానే ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో కొంతమంది బయటపడ్డం కానీ మిగతా వాళ్ళు మంటలు చెలరేగిన నేపథ్యంలో అయితే బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు అందులోనే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఘటన జరిగిన వెంటనే మమ్మల్ని కొంతమంది బయటికి రాగలిగాం కాబట్టి కాపాడారని చెప్పి అయితే క్షతగాత్రులు. కెమెరా పర్సన్ నాగరాజు, శ్రీకాంత్, ఎన్టీవీ, గుంటూరు నుంచి.